మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రాజేంద్ర గారు, మనం చాలా ఓపెన్గా మాట్లాడుకుంటే కాశ్మీర్ని మీరు 3 ముక్కలు చేశారు. ఆర్టికల్ 317 రద్దు చేసే విషయంలో సరే మనం వేరే అభిప్రాయాలు ఉన్నప్పటికీ జమ్మూ అండ్ కాశ్మీర్ని మీరు 3 ముక్కలు చేసిన తర్వాత మీకు ఏ ప్రాంతంలో అయితే మీకు పాజిటివ్గా ఉందో డీలిమిటేషన్ చేసి ఆ ప్రాంతంలో 6 సీట్లు పెంచుకొని కాశ్మీర్లో జనాభా ఎక్కువ ఉన్న ఒక్కటే సీటు ఇచ్చి మొత్తంగా మీరు అక్కడ 90 నియోజకవర్గాలను చేశారు. ఈ 90 నియోజకవర్గాల్లో జనరల్ సినారియో ఎలా ఉంటుందంటే వ్యాలీ ప్రాంతం నుంచి ఎవరైతే లీడ్కి వస్తారో వాళ్ళే అధికారంలోకి వస్తారు. కానీ మీరు జమ్మూని కూడా చాలా కీలకంగా చేశారు. ఇప్పటికీ వ్యాలీలో మీ ప్రభావం చాలా తక్కువగా ఉంది, మీకు అసలు ఓట్ షేరే లేదు. ఇప్పుడు వస్తున్న ఫిగర్స్ కూడా ఎన్సీ పార్టీకి మొత్తం అక్కడ క్లీన్ స్వీప్ అవుతుందంటే అది వ్యాలీదే. కాంగ్రెస్ ఇక్కడ జమ్మూలో కాంగ్రెస్ ప్రభావం తక్కువగా ఉంది. ఈరోజు గత 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ ఔర్ దో నిషాన్. ఆర్టికల్ 370 గురించి మాట్లాడారు. ఆర్టికల్ 370 అయిపోయింది. చెప్తున్నా ఆర్టికల్ 370 తర్వాతే మీరు దాన్ని నేను ఒక విషయం ఏంటంటే ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ ఔర్ దో నిషాన్ నహి చెలేగా అంటే ఒకే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు 27 రాష్ట్రాలకేమో ఒక పద్ధతి, ఒక జెండా, ఒక ప్రజాస్వామ్యం, ఒక రాజ్యాంగం ఉంటది, ఒకే ప్రధాని ఉంటాడు. కానీ జమ్మూ కాశ్మీర్ విషయంలో మాత్రమే నేను చెప్తా జమ్మూ కాశ్మీర్ విషయంలో మాత్రం 2 జెండాలు ఉంటాయి, ప్రధాని వేరే ఉంటాడు, తర్వాత అక్కడ మన జెండా ఎగరదు, మన రాజ్యాంగం అక్కడ అమలు కాదు, అన్ని సపరేట్ ఉంటాయి కదా. మరి 70 సంవత్సరాల కాలంలో ఈ పాలకులు గతంలో 60-65 ఏళ్ళు పరిపాలించినటువంటి వాళ్ళు ఏం చేయలేదు కారణంగా అదొక పెద్ద చర్చ. నేను ఈ ఎన్నికలకు ఎందుకు ఇంత ప్రభావం చూపిస్తుందని చెప్తా. చాలా మంది అన్నారు 370 తీసేసిరు, ఇక జమ్మూ కాశ్మీర్ విషయంలో బీజేపీ పని అయిపోయింది అన్నారు. ఈరోజు అంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని 370 తీసేసి అక్కడ ప్రతినిత్యం రగులుతున్నటువంటి రావణ కష్టానికి ఒక ముగింపు పలికి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపి ఒక డెమోక్రటిక్ వేలో ఈరోజు ఎన్నికలు జరిగిన తర్వాత జరుగుతున్న ఈ కౌంటింగ్లో భారతీయ జనతా పార్టీకి వస్తున్నటువంటి రిజల్ట్స్ చాలా అనూహ్యంగా ఉన్నాయి. ఒకసారి మీరు ఆలోచన చేయండి ఎట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎన్నికలు జరిగినాయి. గతంలో మా పార్టీ యొక్క పరిస్థితి ఏంది, ఆడ ఒంటరిగా పోటీ చేస్తే ఇప్పుడు మా పార్టీ యొక్క పరిస్థితి ఏందనేది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ జమ్మూ కాశ్మీర్లో అధికారంలోకి వస్తుందా రాదా, తర్వాత లేకపోతే ఇంకేమన్నా జరుగుతుందా అనేది తర్వాత సంగతి. అది హర్యానా వస్తుంది నేనేమంటున్నా అంటే సరే మీరు ఇందాక అన్నట్టు నిజంగా హర్యానా రాష్ట్రం గురించి అయితే దేశవ్యాప్తంగా అన్ని న్యూస్ ఛానల్లో ఆ రోజు ఎగ్జిట్ పోల్స్ విషయంలో 5వ తారీఖు సాయంత్రం 6 గంటల తర్వాత ఏ రాష్ట్రం అయితే హంగ్ వస్తుంది అన్నారో అక్కడ వీళ్ళకి మెజారిటీ వస్తుంది, ఏ రాష్ట్రం అయితే క్లీన్ స్వీప్ అవుతుందని ఇచ్చారో అక్కడ బీజేపీ అనూహ్యంగా బీజేపీకి ఇప్పటికీ 47 లీడింగ్ లో ఉంది, కాంగ్రెస్ 36 లీడింగ్ లోనే ఉంది. అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈ ట్రెండ్స్ కంటిన్యూ అవ్వచ్చు, పెద్ద మార్పే ఉండదు. ఆల్రెడీ 2 అవర్స్ దాటిపోయింది రిజల్ట్స్ కాబట్టి. సో నేను ఏం చెప్తున్నానంటే ఈరోజు ఇంకొక విషయం ముఖ్యంగా గమనించాలి మీరు. సరే మనం 2 రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నాం ఎన్నికల తర్వాత, రేపు రాబోయే మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి, తర్వాత జార్ఖండ్ ఎన్నికలు ఉన్నాయి, ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే కొంతమంది ఒక అడుగు ముందుకేసి ఒక మాట అన్నారు, ఏంది ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల ఫలితాలు ఏవైతే ఉన్నాయో 2 రాష్ట్రాల ఎన్నికలు వచ్చే ఫలితాలు వచ్చే ఎన్నికలకు సెమీఫైనల్స్ లాంటివి కూడా అని చెప్పేసి చాలా మంది అన్నారు. అయితే ఈ క్రమంలో నేను ఏమంటున్నా అంటే ఈరోజు జమ్మూ కాశ్మీర్ విషయంలో కానీ హర్యానా విషయంలో కానీ, హర్యానాలో ఆల్రెడీ 2 పర్యాయాలు మేము అధికారంలో ఉన్న తర్వాత కూడా 3వసారి మాకు ఇంత భారీ మెజార్టీతోని ఈరోజు ఫలితాలు ప్రజలు ఈరోజు మాకు ఇంత వెన్నుదన్నుగా నిలిచిరు, ప్రజలు మాకు ఓటేసారు అంటే కాంగ్రెస్ వైఫల్యం. మీ విజయం కన్నా కాంగ్రెస్ వైఫల్యం. నేను ఒక విషయం చెప్తాను, సమీకరించడంలో లేకపోతే ఇతర పార్టీలను కలుపుకెళ్లటంలో కాంగ్రెస్ చూపించిన ఓవర్ కాన్ఫిడెన్సే గత ఎన్నికల్లో వచ్చిన. చేతన్ గారు, నేను ఏమంటున్నా అంటే దేశంలో గత 10 సంవత్సరాల కాలంలో ఎవరు అవునన్నా కాదన్నా లాస్ట్కు ప్రతిపక్ష పార్టీలు కూడా మోడీ సర్కార్ను మెచ్చుకున్నటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి దేశంలో. అందుకనే ధైర్యవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కానీ
దేశ అభివృద్ధి విషయంలో, సమగ్రత విషయంలో, నిరంజన్ యాదవ్ గారు, మోదీ హవా తగ్గిపోయింది జనరల్ ఎలక్షన్స్ తర్వాత. మోదీ హవా ఒక మాట చెప్పినాక ఆయన చెప్పాలి. జనరల్ ఎలక్షన్స్ తర్వాత ఆయన ప్రభావం పూర్తిగా పోయింది అనుకున్న టైంలో ఈ జనరల్ గా హర్యానా ఎలక్షన్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు హర్యానాలో మోదీ ఫేస్ పెట్టుకొని వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళారు. అంటే ఇప్పుడు మోదీ హవా తగ్గలేదని మనం చెప్పుకోవాలా? ఎగ్జాక్ట్లీ. లేదు, ఇప్పుడు మోదీ హవా కన్నా ఇందాక కూడా చెప్పినా, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, జాట్లను సీఎం చేంజ్ అయ్యి సీఎం అయ్యి జాట్లలో వాళ్ళ వర్గీకరణ అంటే వాళ్ళ పర్సన్స్ని చేంజ్ చేసుకోవడం ఒకటి కీ రోల్ పనిచేసినారు. రెండోది ఏంటంటే ఇప్పుడు అన్నట్టు జమ్మూ కాశ్మీర్ గురించి ఏదో అపోహలు చెప్తున్నారు. ఇక్కడ పహార్ అనే ఒక వర్గాన్ని ఏదేదో చెప్తున్నా అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. 65 ఏళ్ళు జమ్మూ కాశ్మీర్ లో రావణ కాష్టాన్ని రగిలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా. ఇప్పుడు పుల్వామా కాశ్మీర్ లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయా లేదా? 70 ఏళ్ల కాలంలో ఎవరు జరిపారు ఎన్నికలు? జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్ల పాటు అధికారంలో నన్ను మాట్లాడిస్తారా? ఇప్పుడు ఒక్క నిమిషం అన్న, ఇన్ని చెప్తున్నారు. 2018లో పుల్వామా దాడి ఎవరి వల్ల అయిందనా? ఎవరు త్రూ అంటే ఎవరు లీడింగ్ లో ఉన్నారు అక్కడ? గవర్నమెంట్ ఈ దేశాన్ని నడిపించింది. జమ్మూ కాశ్మీర్ కూడా దాంట్లో భాగమే. ఒక్క నిమిషం, నన్ను మాట్లాడేది. ఇప్పుడు 2018లో ఎలక్షన్ అక్కడ 1% ఉన్నది. ఈ రోజు 43% ఆడ ఎలక్షన్ నడిచిందంటే ఓన్లీ భారత్ జోడో తీయడం వల్లనే. భారత్ జోడో రాహుల్ గాంధీ ఉండడం వల్ల, రాహుల్ గాంధీ ప్రతి ఒక్కరికి ధైర్యం ఇచ్చిన జమ్మూ కాశ్మీర్కి. ఎందుకంటే దాడులు కాదు, ఏది టార్చర్ పెట్టడం కాదు, ఆర్మీని దించి 200 మీటర్లకు, నేను లైవ్ సాక్ష్యమన్నా అక్కడ ఉండి 200 మీటర్లకు ఒకరు 144 దాటితే 144 సెక్షన్ జమ్మూ కాశ్మీర్. ఒక్క నిమిషం, 2 ఏళ్ల క్రితం ఇది భారత్ జోడో అయ్యి 2 ఏళ్ళు అవుతుంది. అది కూడా గమనించాలి కదా. ఇప్పుడు ఆ రోజు వర్గీకరణలో కూడా బీసీని తీసుకుపోయి పహార్ అనే ఒక ఎస్టీలోకి కలపడంలో కూడా మైనస్ అయింది. దాంట్లో జమ్మూ కాశ్మీర్ లో మీరు గెలుస్తున్నారు, మీరు మ్యాజిక్ ఫిగర్ కొద్దిగా అటు ఇటుగా ఉన్నారు, అందులో డౌట్ లేదు. ఒక్క నిమిషం అదే చెప్తున్నా. ఇప్పుడు గుజారీలను వ్యతిరేకించారు. గుజారీల ప్రభావం అక్కడ ఎక్కువ, జమ్మూలో కూడా గుజారీల ప్రభావం ఎక్కువ ఉంటే నువ్వు గుజారీలు వ్యతిరేకించి మమ్మల్ని కాదని ఎట్లా చేశారు? పహారీలను తీసుకుపోయి ఎస్టీలో కలిపారు. ఎస్సీలలో కాశ్మీరీ పండిట్లను ఊచకోత కోస్తుంటే కళ్ళుండి చూడలేని కబోది పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జమ్మూ కాశ్మీర్ గురించి మీకు మాట్లాడే అర్హత కూడా లేదు. మరి ఒక్క నిమిషం, ఇప్పుడు దాడులు జరగలేదని ఒక్క నిమిషం నీరెత్తినట్లు ఇప్పుడు 2014 నుంచి ఈ రోజు వరకు కూడా దౌర్భాగ్యం. ఒక్క నిమిషం, 10 ఏళ్ల నుంచి ఈ రోజు జరుగుతుంది వ్యతిరేకత. ఈ రోజు 10 ఏళ్ల నుంచి ఎలక్షన్ మీకు తెలుసు. 10 ఏళ్ల నుంచి ఎలక్షన్సే జరగలేదు కదా. 10 ఏళ్ల నుంచి ఈ రోజు చైతన్ గారు అంటే ఇప్పుడు మనం రాజకీయ పార్టీలుగా ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించాలనా వద్దా? ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలు చెప్తున్నాం. కాశ్మీరీ పండిట్లను మీకు తెలుసు, గతంలో సినిమా కూడా వచ్చింది జమ్మూ కాశ్మీర్ విషయంలో. కాశ్మీర్లో ఏం జరుగుతుంది, గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతుంది అని సినిమాలు కూడా వచ్చింది. అయినా కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు జమ్మూ కాశ్మీర్ విషయంలో. కాశ్మీర్ పండిట్లను నిలబెట్టి కాల్చి చంపుతున్నారు, మెడలు పోసి చంపుతున్నారు, వాళ్ళను కిరాతకంగా వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ధాన్యాన్ని ఎత్తుకపోతున్నారు, వాళ్ళలో ఇళ్లలో ఉన్నటువంటి మహిళలను ఎత్తుకపోతున్నారు అని చెప్పి వాటన్నిటికీ ముగింపు భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలన్నా, ఇప్పుడు కాశ్మీర్లో ఊచకోత చేసిన పండితులను చేసిన అంటే కాశ్మీర్లో ఊచకోతలు పెడితే ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ గెలుస్తుంది, ఆడ ఎందుకు ఎన్సీ గెలుస్తుంది, అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు అన్ని మాట్లాడిన తర్వాత మనం మాట్లాడుకుందాం. 11,000 ఎకరాలు ఆదానికి కట్టబట్టిండ్రు.
పదకొండు వేల ఎకరాలు ఆదానికి కట్టబెట్టిన కొండలను గుట్టలను మొత్తాన్ని తీసుకుపోయి ఆదాని అంబానీకి అక్కడ ఈ ఎలక్షన్ కి కాశ్మీర్లు ఎటుపక్క ఓటేశారని మీరు అనుకుంటున్నారు? 100% కాంగ్రెస్ కు ఎన్సీకే ఓటేస్తున్నారు. ఇప్పుడు లీడింగ్ నడుస్తుంది, మీరు చూడండి. 40 లీడింగ్ 45 నడుస్తుంది. 49 మీకు 26 వాళ్ళకు 26 జమ్మూ కాశ్మీర్ గురించి చెప్తున్నారు కాబట్టి నేను అదే చెప్తున్నా. మీ మైనస్లు పహార్ అనే బీసీలను తీసుకుపోయి ఎస్టీలలో వేసిండ్రు. నీకు అక్కడ గుజారీలు అనే పర్సన్స్ వ్యతిరేకించారు. అదే విధంగా మీరు చేసిన మైనస్లు ఏంటంటే డివైడింగ్ పాలసీ. ఇందులో నువ్వు ఎవరైతే ఈ దేశాన్ని కాపాడే వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఆపోజిట్ పర్సన్స్ తీసుకుపోయి జైలు వేసి మళ్ళీ వాళ్ళనే విడిపించి ఈరోజు వాళ్ళనే ఇండిపెండెంట్ గా పోటీ చేపిస్తారు. ఈ రోజు ఇండిపెండెంట్ గా ఇప్పుడు మళ్ళీ ఆ విషయాలకు పోదాం అంటే నేను కూడా చాలా ఉన్నాయి చెప్తా. మీరు ఎవరెవరికి టికెట్లు ఇచ్చారు, ఒక్క నిమిషం నేను కూడా దేశాన్ని తుకుడాలు చేస్తాను. మళ్ళీ అదే చర్చ ఆయన పోతుండు కదా దేశాన్ని గురించే మాట్లాడుతున్నా. అరే మళ్ళీ మీరు దేశాన్ని తుకుడాలు చేసే గ్యాంగ్ లో కూడా టికెట్లు ఇచ్చారు కదా మీరు. మరి చెప్పు, ఈ రోజు ఇండిపెండెంట్ పోటీ చేపిస్తున్నారు. అరే మళ్ళీ అట్లా మీరు దేశాన్ని ముక్కలు చేస్తాం, తుకుడాలు చేస్తామని బాహ్యంగా ప్రపంచానికి మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా టికెట్లు ఇచ్చి ఈ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నామన్నా. మేము జమానా 100 ఏళ్ల గురించి చెప్పట్లేదు. ఈ ఎలక్షన్స్ లో ఇస్లామిక్ పార్టీ అనే పర్సన్ ని తీసుకుపోయి జైలు వేసి అరెస్ట్ చేస్తే ఆయన ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చెప్పి ఆ పార్టీది సింబాలిక్ ని మొత్తం క్లోజ్ చేసిండ్రు. మీరు ఎట్లాగూ జమ్మూలో గెలుస్తున్నారు, మనం పాజిటివ్ గా మాట్లాడుకుందాం. జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంత వాతావరణం రావాలి. జమ్మూ కాశ్మీర్ కి ఒక స్టేట్ హుడ్ ఇవ్వాలి అనే డిమాండ్ మీది ఉంది. లేదు, ప్రధానమంత్రి గారు కూడా జమ్మూ కాశ్మీర్ కి స్టేట్ హుడ్ ఇస్తానని ప్రామిస్ చేశారు కాబట్టి ఎవరు గెలిచినా జమ్మూ కాశ్మీర్ కి స్టేట్ హుడ్ వచ్చే అవకాశం ఉంది. అయితే జమ్మూలో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది కాశ్మీరీ వ్యాలీ మొత్తం స్టేట్ హుడ్ కు ఓటేసిందని మనం అనుకోవాలా? 100% కాశ్మీర్ అదుగాక భారత్ జోడో అనే ఇంపాక్ట్ చాలా ఉంది. ఎందుకంటే చెప్తున్నాను, రాహుల్ గాంధీ ప్రభావం చాలా ఉంది. ఎందుకంటే చెప్తున్నాను, బీజేపీ ప్రభుత్వం నడుస్తున్నది. అప్పుడు నేను అక్కడ బనియాల్ అనే